నా చిన్న విన్నపం కృష్ణన్ రెడ్డి గారు, నాన్నగారికి భారతరత్న అది రావా. అది అంటే ఏదైనా ఇంకా దాని గురించి అందరి కోరిక, కేవలం ఆయన అభిమానులే కాదు, మొత్తం ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కడ తిరుగురున్నా అక్కడ వారందరి కోరిక అది. రాష్ట్ర ప్రజలు ఎక్కడ తిరుగురున్నా అక్కడ వారందరి కోరిక అది. మీ నాన్న భారతరత్నకి తెలుగు ప్రజలందరికీ ఏంటి సంబంధం? నమ్మకండి, తెలుగు వారందరి తరపున మీ నాన్నకి భారతరత్న ఇవ్వాలని అడుగుతున్నావు. కానీ తెలుగు వారందరికీ 2 విషయాల్లో నీ నుంచి క్లారిఫికేషన్ అవసరం ఉంది. అందులో మొదటిది మీ నాన్న వ్యక్తిత్వం. మీ నాన్న వృద్ధాప్యంలో ముఖ్యమంత్రి పదవిలో ఉండగా ఆయన ఒక అసమర్థుడు, అజ్ఞాని, ఉమనైజర్, పరిపాలన చేతగాని వాడని ఆయనపై నిందలు మోపి అగౌరవపరిచి పదవికి దూరం చేసి చివరికి అనారోగ్యం పాలయ్యి చనిపోవడానికి కారణమయ్యారు నువ్వు, నీ తోడబుట్టిన వాళ్ళు. ఇది తెలుగువాడు మర్చిపోలేని సత్యం. ఈరోజేమో మీ నాన్న కారణజన్ముడు, మహానుభావుడు, భారతరత్నకి అర్హుడు అని చెప్తున్నావు. మరి ఆ రోజుకి ఈ రోజుకి మీ నాన్న వ్యక్తిత్వంలో ఏం మార్పు గమనించావో తెలుగు ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, భారతరత్న అవార్డు యొక్క విశిష్టత. భారతరత్న అవార్డు మీ నాన్న కాలి గోటితో సమానమని చాలాసార్లు అన్నావు. చిరాకి ఇసుకొచ్చి ఆయన కాలు గోటితో సమానం భారతరత్న. భారతరత్న ఏంటి? ఎంత ఏది పదవులానికి అలంకారమేమో కానీ ఆయన ఇప్పుడు పదవులకు అలంకారం కాదు, అది ఆయన ఇచ్చిన వాళ్ళ సంస్కారం. ఇప్పుడేమో కేంద్ర మంత్రుల కాళ్ళ గోడ దగ్గరికి నువ్వు వెళ్ళి మీ నాన్నకి అదే భారతరత్న అవార్డు ఇవ్వాలని ప్రాధాయపడుతున్నావు. మరి ఆ రోజుకి ఈ రోజుకి భారతరత్న అవార్డు విశిష్టత పెరిగిందా, లేదంటే మీ నాన్న విశిష్టత తగ్గిందా? తెలుగు ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 2 విషయాల గురించి నువ్వు, నీ తోడబుట్టిన వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వకుండా ఒకవేళ మీ నాన్నకి భారతరత్న అవార్డు వచ్చినా కూడా అది కేవలం నువ్వు ప్రాధేయపడడం వలనో లేదంటే పొలిటికల్ లాబింగ్ వలన వచ్చిందని తెలుగు వారందరూ అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అది మీ నాన్నకి గౌరవం తెచ్చిపెట్టకపోగా ఆయన గౌరవానికి మరింత అపఖ్యాతి తెచ్చిపెట్టగలదు.